హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ చేసిన. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు నేను ఇట్లా చేసిన. ఇది ఎట్లా చేసిన చూద్దాను రండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. నేనైతే దీనికి ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకొని ముందుగా ఒక 5-6 ఎగ్స్ తీసుకొని వీటిని ఒక గిన్నెలో కొట్టి పోసుకొని దీనికి ఉప్పు, కారం, పసుపు, కొంచెం కొత్తిమీర పొడి వేసుకొని అయితే వీటిని మంచిగా కలుపుకోవాలి. మనం ఆమ్లెట్ కదా, ఆమ్లెట్కి ఇట్లా కలుపుతాం. ఈ ఆమ్లెట్ను మంచిగా ఈ తెల్లది ఉన్న పచ్చది నీలం ఉన్నాయి కదా, ఇవి రెండు మంచిగా కలిసేలాగా స్పూన్తో ఇట్లా కలుపుకోవాలి. లేకపోతే విస్కస్తో కలుపుకున్నా ఏం కాదు. మంచిగా ఇట్లా స్పూన్తో కొడితేనే కదా ఇవి కలిస్తే. ఇట్లా కలిసిన తర్వాత మనం ఆమ్లెట్ లాగా వేసుకొని నేను కర్రీ చేసిన. ఒక పెంక మీద మనం రొట్టె చేసే పెంక మీద ఆమ్లెట్ ఎట్లా వేసుకుంటాం, దీన్ని అంతే. ఆమ్లెట్ కర్రీయే కదా ఇది. ఇట్లా ఆమ్లెట్ వేసి నేనైతే నేను తీసుకున్న ఎగ్గులతోనే 2 ఆమ్లెట్లు అవుతాయి. అంటే మనకి ఎంత మందం సరిపోతుందో మనం చూసుకొని మనకి ఎట్లా నచ్చుతుందో అట్లా ఆమ్లెట్లను అయితే వేసుకోవాలి. ఇలా 2 ఆమ్లెట్లు వేసి పక్కన పెట్టి నేనైతే వాటిని కట్ చేసి కూడా పక్కన పెట్టుకొని ఈ ఆమ్లెట్లు మామూలుగా ఎప్పుడు ఆమ్లెట్ కాకుండా ఈ ఆమ్లెట్ వట్టిగా తినకుండా కర్రీ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఉడకబెట్టి ఉల్లిగడ్డలు కోసి పొడి చేసుకోవడం చేస్తాం కదా, ఇది ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటుందో అని ట్రై చేసిన. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మా అబ్బాయికి నచ్చలేగా, నాకైతే సూపర్గా నచ్చింది. నేనైతే దీన్ని 2 డేస్ తిన్నా. అంటే మనకు చలికాలం కదా, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా 2 రోజులు తింటే నాకైతే ఏం బోరు కొట్టలేదు, అలాగే ఖరాబ్ కూడా కాలేదండి కర్రీ. ఇప్పుడు ఇది ఆమ్లెట్లను పక్కన పెట్టుకొని మనం ఒక ముక్కుడు కానీ గిన్నె కానీ పెట్టుకొని దీనిలో నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఉల్లిగడ్డలు, మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిగడ్డలను మంచిగా నూనెలో వేసుకొని అయితే ఉల్లిగడ్డలు ఉడకాలంటే మనం ముందుగా కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. పసుపు అయితే తర్వాత వేసుకోవాలి. పసుపు వేస్తే కొంచెం ఉల్లిగడ్డ ఉడకదంటారు. ఈ ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయ్యేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. అంతలోపు మనం చేసుకున్నటువంటి ఆమ్లెట్లు ఉన్నాయి కదా, ఆ 2 ఆమ్లెట్లను మనకు నచ్చిన సైజులో ఇలా మనకి ఏ షేప్ నచ్చితే అలా మనం కట్ చేసుకొని అయితే ఇంత మందం వచ్చింది కదా, దీన్ని అయితే ఇట్లా కట్ చేసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఉల్లిగడ్డ మనకు నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి దీన్ని ఈ ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పచ్చివాసన ఎంత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మంచిగా గోలనియాలి నూనెలో. ఉల్లిగడ్డ కూడా గోలిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం కొత్తిమీర పొడి, మనం దీనిలో కొంచెం కొత్తిమీరాకు, మెంతాకు వేస్తే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సీజన్ కనుక మాకైతే కొత్తిమీరాకు, మెంతాకు ఇంట్లోనే ఉన్నది కనుక నేనైతే తెచ్చి వేసుకున్నా. ఇలా కొత్తిమీర, మెంతి ముందుగా తెంపుకొని కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, మెంతిని అయితే ఇట్లా వేసేసుకున్న. 2 గుప్పెలంతా అయితే వేసిన. నాకు చాలా కొత్తిమీర, మెంతి అంటే మంచిగా అనిపిస్తుంది కదా, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసిన. అయితే దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అయితే కొంచెం రసం తీసుకొని పక్కన పెట్టుకున్నా. దీన్ని నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇది ఆప్షన్. కాకపోతే ఏంటంటే కొంచెం సూప్ లాగా ఉంటుందని అయితే నేను వేసిన. ఇష్టం లేకపోతే దాన్ని వేసుకోకపోయినా ఏం కాదు. ఇట్లా ఈ ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఆమ్లెట్లు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అయితే దీనిలకు సరిపోను కొంచెం ఆమ్లెట్లో వేసిన కారంగానే మనం ఉల్లిగడ్డలో కూడా వేసుకోవాలి కదా, సూపు పోస్తున్నాం కనుక కొంచెం కొత్తిమీర పొడి, వేయించిన కొత్తిమీర పొడి అంటే మసాలా పొడి, అలాగే ఈ కారపొడిని అయితే వేసి మంచిగా ఉల్లిగడ్డలకు పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆమ్లెట్ పీసులు ఉన్నాయి కదా, ఆమ్లెట్ ముక్కలను కూడా వేసుకొని వీటికి మంచిగా ఉప్పు, కారం పట్టేటట్టు ఒక 2 సార్లు అటు ఇటు తిప్పి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, దాన్ని అయితే కొంచెం వేసుకొని దీనిలోకి నేనైతే కొంచెం జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసిన. ఈ చూడడానికైతే నాకైతే చేపల పులుసు లాగా అనిపించిందండి. చాలా సూపర్గా ఉంది. మీరు ఒకసారి నచ్చితే చేసుకొని చూడండి. దీనిలోకి దింపేటప్పుడు కొంచెం మనము కొత్తిమీర పొడి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. గరం మసాలా, ఎందుకంటే నేను ముందుగానే అన్నీ వేసుకున్నా. అలాగే మనం పచ్చి కొత్తిమీర పొడి, మెంతి పొడి వేసిన తర్వాత అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలాగే ఆకు కూడా వేసినాం కదా, ఆకు సీజన్ కనుక చాలా బాగుంటుంది. జీలకర్ర పొడి అయితే మర్చిపోకుండా వేసుకోవాలి. ఇట్లా ఒక 2 సార్లు మనం కలుపుకొని దీన్ని కొంచెం ఉడికిన తర్వాత దింపేసుకుంటే
మనకైతే ఇది దీనికి చేపల కూర కూడా మటన్ కూడా పనికిరాదండి. ఉప్పు సరిపోకపోతే నేనైతే కొంచెం ఉప్పును కూడా మళ్ళీ వేసిన. దీన్ని వేసిన తర్వాత చాలాసేపు ఏమీ అవసరం లేదు. నేను కొంచెమే సూప్ పోసిన కనుక అది ఒక 2-3 మినిట్స్లో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.